అన్న ఇప్పుడైతే మేమైతే గంగా హారతి చూడడానికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ సెకండ్ డే గోయింగ్ ఫర్ గంగా హారతి. ఇదైతే సెకండ్ డే కాశీలో అండ్ మాకు ఇప్పుడైతే ఒక స్పెషల్ దర్శనం ఏదో ఇప్పిస్తాను అన్నాడు ఒక బ్రో. అందుకనే మేమైతే లేచి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు నాకు తెలిసి స్పర్శ దర్శనం సంథింగ్ అంటున్నారు. సో చూద్దాం ఆ స్పెషల్ దర్శనం ఎలా ఉంటుందో. బోలా శంకర్ దగ్గర వెళ్ళి కోరుకున్నాడు విశ్వనాథ్. సో విశ్వనాథ్ జీ దగ్గరికి వెళ్ళి కనుక్కోలేదు. మార్నింగ్ మేము ఇప్పుడైతే విశాలాక్షి టెంపుల్కి వెళ్ళేసి ఇప్పుడైతే మెయిన్ కాశీ టెంపుల్కి అయితే వచ్చాం అన్న. సో లెట్ us గో. అండ్ అన్న ఇప్పుడే నాకైతే దర్శనం అయితే అయ్యింది, చాలా మంచిగా అయింది. నిన్న రాత్రి మమ్మల్ని అయితే చాలా పుష్ చేశారు, బట్ ఇక్కడ ఏం పుషింగ్స్ ఏం జరగకుండా ప్రశాంతంగా చూసా. ఒక నిమిషం అన్నా చూడగలిగా. బట్ ఇంకా నాది స్పర్శ దర్శనం పెండింగ్ అయితే ఉంది. లోపలికి మొబైల్స్ ఎలా లేవు. బట్ ఇక్కడ మార్నింగ్ 2 o'clock వస్తే 3 o'clock స్టార్ట్ అవుతుందంట స్పర్శ దర్శనం. మీకు కావాలనుకుంటే అది చేయొచ్చు, ఫ్రీగా చేసుకోవాలనుకుంటే. లేదు మనీ పే చేసినా కొద్దిగా కష్టంగానే ఉంది. 300 per person అంట. చాలా లైన్ ఉంది, ప్రోటోకాల్ దర్శనాలు అవుతున్నాయి. అండ్ సాయంత్రం 4 o'clockకి కూడా చేస్తారంట స్పర్శ దర్శనం. బట్ ఐ ప్రిఫర్ మార్నింగ్ 2 o'clockకి లేచి 3కి వచ్చి చేసుకునేది. మా గ్యాంగ్ చాలా పెద్దది ఉంది, అందుకనే వీఆర్ ఏదన్నా ఇప్పుడైతే మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్తున్నాం. ఇది టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు మీకు చూపించడానికి. దిస్ ఈజ్ వేర్ చాలా ఎండ్లు అవుతాయి. ఇదే మణికర్ణిక ఘాట్ అన్న. అటు సైడ్ కింద జరుగుతుంది మొత్తం క్రిమేషన్స్ ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ. అండ్ ఇదే అన్న నేను ఫస్ట్ గంగా నదిని దగ్గరికి వెళ్ళి చూడటం కూడా. ఇదిగోండి, ఓ సన్ రైజ్ ఫ్రమ్ గంగా. ఉదర్ హోగా క్యా క్రిమేషన్? అంత భయంకరంగా ఏం లేదు మామ, కాకపోతే దిస్ ఈజ్ వేర్ లైఫ్ ఎండ్స్. లైక్ ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడే కాలుస్తారంట. సో ఇంకో ఆ మంటలోనే వేస్తారంట మొత్తం. ఇంకా మామ కాలుతుంది అక్కడ లిటరల్లీ ఒక బాడీ. ఇక్కడ ఇవన్నీ కూడా బాడీస్. ఓకే, ఇంత దాంట్లోంచి నేను చూపిస్తున్నాం మామ, ఏమనుకోకండి. ఓం నమః శివ. ఇలా ప్రతి ఇంటికి ఒక లింగం ఉంది బ్రో. ఎక్కడ ఉన్న ఇల్లేవి ఇల్లు కావంట. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక లింగం ప్రతిష్ఠించే ఉంటుందంట. నీట్గా పైన అది కట్టే అభిషేకం అవుతానే ఉంటుంది నిరంతరం. పైన పాములది అవన్నీ సర్పుంది అవన్నీ చూడండి మా అభిషేకం అయిన వాటర్ వెళ్ళడానికి. ఇలా చాలా పెద్ద గుడి బ్రో ఇది. ఇక్కడ లోకల్ వాళ్ళు తిప్పుతున్నారు, మాకైతే ఒక్క దారి కూడా తెలీదు. లోకల్ ఇక్కడ టీజీ వాళ్ళు ఎవరు ఉంటే తిప్పితే తిరుగుతున్నాం. అన్నీ చాలా నేరో పాత్స్ అనమాట ఇక్కడ. కిतना साल लगा ये सब कुछ याद रखने में? अरे 8 नहीं बजे 9 बजे 10 साल हो गए रहते. చలో అమ్మ, ఇంకా ఇలాంటి చాలా మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మందిరానికి అయితే వచ్చాం. ఓరే బాయ్, ఇది పెద్దది రావి చెట్టా? ఏ చెట్టు ఇది? నన్ను ఇప్పుడైతే మేమైతే టిఫిన్ తింటాకి కచోడి రామ్ బండార్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ ఇంకా జనాలు ఉన్నారు. సో లెట్ us see ఏమవుద్దో. రామ్ బండార్ దగ్గర అయితే తిన్నాం కచోడి, బాగుంది మామ. శనగలు ఇంకా అయ్యో వేసి చెడు కింద పూరి ఉందంట, తీసుకుంటా అన్న. ఇప్పుడైతే మేమైతే గంగా హారతి చూడడానికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ సెకండ్ డే గోయింగ్ ఫర్ గంగా హారతి. సో చూద్దాం హారతిలో ఏ ప్లేస్ దొరుకుద్దో, ఎలా రికార్డ్ చేయగలనో పిలిచి. అండ్ అన్న మేము ఇప్పుడైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడే గంగా హారతి అయితే అవుద్ది. అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ అక్కడే నించొని గంగా హారతి అయితే ఇస్తారన్న ఆ ప్లాట్ఫామ్ మీద గుడి కింద. ఇప్పుడు ఇక్కడ 5 గంగా హారతి అయితే ఇస్తారన్న. సో చూద్దాం, మధ్యలో ఇది మెయిన్ అనుకుంటా, మిగతా అంతా కూడా ఇటు ఉంది. అండ్ అన్న ఇప్పుడు మేమైతే కొద్దిగా ముందుకెళ్ళి కూర్చుంటున్నాం. ఈ కింద మాకైతే ఇక్కడ అభయ్ బ్రో అని ఒక బ్రో పరిచయం అయ్యాడు అనమాట. 4G అజయ్ పరిచయం చేశాడు. సో ఆ బ్రో తీసుకెళ్తే వచ్చాం ఇక్కడికి. ఇంకోటి మామ, ఇక్కడైతే మేము గంగన్ వారు ఇంత దగ్గరలో కూర్చొని చూస్తున్నాం. ఇంకోటి మామ, ఇప్పుడే హారతి ఇచ్చే వాళ్ళు అయితే వచ్చారు. మేమైతే ఫ్రంట్ రోలో అయితే కూర్చొని గంగా అమ్మవారు ఎదురుగా కూర్చొని, అది కూడా నీట్గా అయితే ఇప్పుడు హారతి ఇవ్వటం అయితే చూద్దాం. ఇప్పుడైతే ఇంకోండి వచ్చారు హారతి ఇచ్చేవాళ్ళు. అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు మామ, కుంకుమ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, బోట్స్ ఉన్నాయి. బోట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి.
వాళ్ళ గంగా నదిలో ఉండి ఆ బోట్స్లో డబుల్ డక్కర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. బోట్స్లో ఉన్నారు, బోట్స్లో చైర్స్ వేసారు వాళ్ళ గురించి, లేదంటే ఆ కింద ఉన్నారు. బట్ బెస్ట్ వ్యూ అయితే అటు సైడ్ కూర్చున్నారు కదా వాళ్ళకైతే వస్తుంది. బట్ ఇక్కడ బోట్ లోపల డబుల్ డక్కర్స్ పెట్టుకొని అక్కడ వరకు ఉన్న వాళ్ళందరూ గంగా హారతి గురించి ఉన్నారు. బట్ మనకైతే అమ్మవారి దగ్గరలో వచ్చింది, సో ఐ ఫెల్ట్ లక్కీ. ఇప్పుడు ఆయన గంగా హారతికి అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు, పువ్వులు అన్నీ కూడా. श्री श्री गंगा मैया के, श्री श्री शीतला मैया के, नमो पार्वती पदे हर हर महादेव। जय गंगा मैया। दोनों हाथ जोड़ के मां गंगा के ध्यान करें। ओम मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्ष मानस्य अद्य श्री ब्राह्मणोग्नि दिव्यकान्ते। जय श्री राम, जय श्री राम, जय श्री राम। दोनों हाथों को ऊपर उठा के नमो पार्वती पदे हर हर महादेव। ఇంకోటి మా అమ్మ వీళ్ళకి ఇప్పటిదాకా పూజ అయితే జరిగింది. సపరేట్గా ఒక 5-6 పూజ అయితే చేస్తున్నారు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఈ పొగ నా వైపు రావటం స్టార్ట్ అయింది బ్రో. ఏం పర్లేదు, నాకైతే చాలా మంచి విజిబిలిటీ ఉంది. గంగా అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ, అండ్ ఇక్కడ డోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా ఉన్నాయి బ్రో, అంత పెద్ద డమరకం టైప్ ఇన్స్ట్రుమెంట్, అది వాళ్ళు కూడా వచ్చారు. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు ఇక్కడ వాయిస్తారు. ముందు హారతి అయితే ఇచ్చుకుంటున్నారు కింద. श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव। ఇప్పుడు దాకా 2 పాటలు అయితే పాడారన్న. ఇప్పుడు నో దే ఆర్ డూయింగ్ అగరబత్తి. ओम श्री गंगा देवी नमो नमः। ओम श्री गंगा देवी नमो नमः। సంఘం ఉంటారన్న. तमेव विद्या द्रविणम्।
చలో మామ, చాలా మంచిగా అయింది గంగా హారతి. ఎడన్నా మేము ఇప్పుడు తింటాకు వచ్చాం కాశీ చాట్ బండార్లో ఫుడ్. ఇక్కడ జనాలు చూడండి బ్రో ఎంతమంది ఉన్నారు. సో చలో వెళ్దాం పదండి. వెళ్ళి ఏం దొరుకుద్ది, ఏంటి స్పెషల్, ఎందుకు ఎంతమంది జనం అని చూద్దాం.